15 నిమిషాల్లో ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా తెల్లగా మారుతుంది. ఈ ఎండకి మా స్కిన్ అంతా నల్లగా అయిపోతుంది, సన్ టాన్ ఎక్కువగా ఉంది, పార్లర్కి వెళ్తే వేలుకు వేలు ఖర్చు పెట్టాలి అనుకునే వాళ్ళు తప్పకుండా చూడండి ఈ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. అక్క, ఎండలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి, ఫేస్ మొత్తం కూడా చాలా ట్యాన్ అయిపోతుంది, జిడ్డుగా ఉంది, బ్లాక్ అయిపోతుంది, ఏదైనా చిన్న చిట్కా చెప్పండి, పార్లర్కి వెళ్లకుండా అడుగుతున్నారు. పార్లర్లో డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఇది ట్రై చేయండి. ఇక పార్లర్కి వెళ్ళడం కూడా మర్చిపోతారు. పార్లర్ ఒకటి ఉందన్న విషయం కూడా మీకు గుర్తురాదు. నిజంగా చెప్తున్నాను. ఏదైనా పార్టీ ఉంది, ఫెస్టివల్ ఉంది, ఎక్కడికన్నా వెళ్ళాలి, లేదంటే స్కిన్ మొత్తం కూడా ట్యాన్ అయిపోయింది, ఇమ్మీడియట్గా తెల్లగా మారిపోవాలంటే ఇది ట్రై చేయండి. ఖచ్చితంగా స్కిన్ మాత్రం తెల్లగా మెలిమెల మెరిసిపోతుంది. అస్సలు లేట్ చేయదు. వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, నేను ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి ఈ చిట్కా ఏంటో. వీడియో చూసే ముందు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి చాలామంది చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అక్క, హెయిర్ ఆయిల్ అనేది అవైలబుల్గా ఉందా, లేదంటే స్టాక్ అయిపోయిందని అడుగుతున్నారు. స్టాక్ అనేది ఉందండి, సో డోంట్ వరీ. మీరు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్తో హెయిర్ ఆయిల్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీకు హ్యాపీగా డెలివరీ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది, డాండ్రఫ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ అయిపోతాయి అనమాట. బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా, చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, ఏజ్ లిమిట్ లేదు. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని ఎవరైనా యూజ్ చేయొచ్చు. కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో, వాట్సాప్ నెంబర్తో హెయిర్ ఆయిల్ని ఆర్డర్ పెట్టుకోండి. ముందుగా మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు బీట్రూట్ అనమాట. మీడియం సైజు ఉన్న బీట్రూట్ని తీసుకొని బీట్రూట్ మీద పీల్ అనేది తీసుకోవాలి. బీట్రూట్ అనేది స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి యూజ్ చేస్తూ ఉంటాం. స్కిన్ మీద బ్లాక్ స్పాట్స్ని, బ్లెమిషెస్ని కూడా క్లియర్ చేస్తుంది, పిగ్మెంటేషన్ కూడా క్లియర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. బీట్రూట్ మీద పీల్ తీసుకున్న తర్వాత గ్రేటర్ సహాయంతో బీట్రూట్ని తురుముకోవాలి. బీట్రూట్ తురుము అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తురుము నుండి జ్యూస్ అనేది తీసుకోవాలి. బీట్రూట్ జ్యూస్ అయితే ఇక్కడ నేను ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. నిజంగా చెప్తున్నాను, ఫేస్ స్కిన్ కావాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. సన్ ట్యాన్ని కూడా ఈజీగా రిమూవ్ చేస్తుంది. బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇంకొక జ్యూస్ కూడా కావాలి, అదే పొటాటో జ్యూస్ అనమాట. మీడియం సైజు ఉన్న పొటాటోని తీసుకొని పొటాటో మీద కూడా పీల్ తీసేసి గ్రేటర్ సహాయంతో పొటాటోని కూడా తురిమేసుకోండి. ఈ తురుములో కూడా మనకి జ్యూస్ అనేది వస్తుంది కదా. ఇప్పుడు ఈ తురుము నుండి జ్యూస్ అనేది తీసుకోవాలి. డైరెక్ట్గా బీట్రూట్ జ్యూస్లో యాడ్ చేసేయండి. అంటే పొటాటో జ్యూస్ని మళ్ళీ సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, బీట్రూట్ జ్యూస్లో మిక్స్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి బీట్రూట్ పొటాటో జ్యూస్ అయితే రెడీగా ఉంది. ఇప్పుడు రెమెడీ అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా స్క్రబ్ అనమాట. స్క్రబ్ కోసం ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు కర్డ్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బీట్రూట్ పొటాటో జ్యూస్ ఉంది కదా, అది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ స్క్రబ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మనకి 1 స్పూన్ వరకు అయితే జ్యూస్ పడుతుంది. సో స్క్రబ్ అయితే రెడీ అయిపోయింది. ఈ స్క్రబ్ని ఇప్పుడు మనం ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను నా ఫేస్ మీద అప్లై చేస్తున్నానండి. నేనైతే చాలా నెలలు అయిపోయింది ఒక మంచి ప్యాక్ కానీ స్క్రబ్ కానీ అప్లై చేసుకొని. రీసెంట్ టైమ్స్లో నేను వీడియోస్ చేయడం చాలా చాలా తక్కువ అయిపోయింది. అలాగే నేను ప్యాక్స్ కూడా ఎప్పుడైనా అప్లై చేస్తే వేరే వాళ్ళ మీద అప్లై చేస్తున్నాను, నా మీద అప్లై చేసుకోవడానికి టైం ఉండట్లేదు. సో నా ఫేస్ అయితే నిజంగా చాలా ట్యాన్ అయిపోయింది, ఎండల్లో ఎక్కువగా తిరగటం, అలాగే బయటికి వెళ్ళినప్పుడు స్కిన్ కేర్ అనేది తీసుకోకపోవడం వల్ల ఇలా జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో నాకు ఫీవర్ కూడా వచ్చింది. సో దాని తర్వాత కూడా నా ఫేస్ మొత్తం కూడా చాలా ట్యాన్, జిడ్డు అయిపోయింది. సో ఇప్పటికైతే కుదిరిందనమాట. ఈ స్క్రబ్ వల్ల నా ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అయితే రిమూవ్ అయిపోతాయి. అలాగే జిడ్డు కూడా చాలా వరకు రిమూవ్ అవుతుంది. మన ఫేస్ మీద రఫ్నెస్ ఉంటుంది కదా, ఆ రఫ్నెస్ కూడా తగ్గి ఫేస్ అయితే చాలా సాఫ్ట్ అవుతుంది ఈ స్క్రబ్ వల్ల. ఇన్ కేస్ మీది ఆయిలీ స్కిన్, మీకు కర్డ్ అనేది వద్దు అనుకుంటే మీరు రోజ్ వాటర్ అనేది యూజ్ చేయొచ్చు. ఫేస్కి, నెక్కి, నోస్ దగ్గర 2 మినిట్స్ అనేది స్లోగా స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్ చేసుకున్న తర్వాత వాటర్తో వాష్ చేసుకోండి. నేను నిజంగా చెప్తున్నానండి, నాదైతే డ్రై స్కిన్ అనమాట. నా స్కిన్ మీద ఈ స్క్రబ్ చేసిన తర్వాత బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ అయిపోయాయి. అలాగే ఫేస్ కూడా చాలా స్మూత్గా అయిపోయింది. ఇప్పుడు ప్యాక్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మనకు కావాల్సింది రెడ్ మసూర్ దాల్. రెడ్ మసూర్ దాల్ని పౌడర్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 స్పూన్ వరకు రెడ్ మసూర్ దాల్ పౌడర్ని యాడ్ చేసుకోండి. రెడ్ మసూర్ దాల్ లేదు అనుకుంటే మీరు శనగపిండి కూడా తీసుకోవచ్చు. చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో కర్డ్ అనేది 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి.
తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే కర్డ్ ప్లేస్లో రోజ్ వాటర్ని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ ఉంది కదా, ఆ జ్యూస్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా ఉండేటట్లు చూసుకోండి. ఇది మనకి చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. సన్ ట్యాన్ని రిమూవ్ చేసుకోవడానికి ఇది సూపర్గా వర్క్ అవుతుంది. అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో మన స్కిన్ అనేది చాలా కామ్గా, కూల్గా, బ్రైట్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఫేస్కి అప్లై చేసుకోవడమే. ఈ ప్యాక్ని ఫుల్ బాడీకి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. హ్యాండ్స్కి, లెగ్స్కి, అలాగే డార్క్ నెక్కి ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఒక లేయర్ అప్లై చేసిన తర్వాత ఇంకొక లేయర్గా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేసుకోండి. రెడ్ మసూర్ దాల్ అనేది స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి సూపర్గా హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ మీ దగ్గర రెడ్ మసూర్ దాల్ పౌడర్ లేదు అనుకుంటే మీరు శనగపిండి కానీ, ముల్తానీ మట్టి కానీ, శాండల్వుడ్ పౌడర్ కానీ యూజ్ చేయండి. సూపర్ రిజల్ట్ అనేది చూస్తారు. ఈ ప్యాక్ని మనం వీక్లీ 2 times వేసుకుంటే మన స్కిన్ కలర్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా సరే ఫెయిర్గా మారుతుంది. సో చాలా రకాల క్రీమ్స్ వాడుతున్నాం, ఫేస్ ప్యాక్స్ ట్రై చేస్తున్నాం, రిజల్ట్ లేదు అంటున్నారు. బయట మార్కెట్లో వేలుకి వేలు ఖర్చు పెట్టే కంటే కూడా ఇలా న్యాచురల్గా ఈ చిన్న చిట్కాని ట్రై చేసి చూడండి. వీక్లీ 2 times అనేది మీరు అప్లై చేసుకోగలిగితే ఎంత డార్క్ స్కిన్ అయినా స్కిన్ కలర్ అనేది లైటన్ అయ్యి చాలా ఫెయిర్గా మారుతుంది. సన్ ట్యాన్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ని అప్లై చేసి 15 minutes అనేది డ్రై అవ్వనివ్వాలి. 15 minutes తర్వాత ఇది కంప్లీట్గా డ్రై అయిపోతుంది. సో చూసారు కదా, ఇప్పుడు మనం వాటర్తో వాష్ చేసుకోవాలి. వాటర్ అనేది ఫస్ట్ మనం కొంచెం తడి చేసేసి తర్వాత మనం వాష్ చేసుకోవాలి. స్కిన్ అయితే చాలా ఫెయిర్గా మారుతుంది. క్లీన్ చేసేటప్పుడే షాక్ అయిపోతారు, అంత ఫెయిర్గా ఉంటుంది. చాలా బ్రైట్గా కూడా కనపడుతుంది. మునుపెన్నడూ చూడనంత గ్లోగా కూడా ఉంటుంది. ఇందులో బీట్రూట్ ఉంది. స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి, స్కిన్ని గ్లోగా చేయడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాదండి, ఇందులో ఇంకొక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ పొటాటో ఉంది. పొటాటో వల్ల సన్ ట్యాన్ రిమూవ్ అవుతుంది. పిగ్మెంటేషన్, బ్లాక్ స్పాట్స్, బ్లెమిషెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఎంత మొండి పిగ్మెంటేషన్ అయినా, బ్లాక్ స్పాట్స్ అయినా పొటాటో యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా తగ్గుతుంది. నేను చాలా వీడియోస్లో చెప్పాను. అంతేకాదు, పొటాటోలో మనకి స్టార్చ్ ఉండడం వల్ల సన్ ట్యాన్ అనేది చాలా స్పీడ్గా రిమూవ్ అయిపోతుంది. స్కిన్ అయితే చాలా బ్రైట్గా కనపడుతుంది. సో మీరు చూస్తున్నారు కదా, బిఫోర్కి ఆఫ్టర్కి చాలా డిఫరెన్స్ ఉంది. నేను లైవ్లోనే వాటర్తో క్లీన్ చేసుకున్నాను. సో ఇప్పుడు నీట్గా తుడుచుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. బిఫోర్కి ఆఫ్టర్కి అయితే చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. స్కిన్ అయితే తెల్లగా మెలమెల మెరిసిపోతుంది. ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది, ఫెస్టివల్ టైమ్స్లో అయినా సరే మీ దగ్గర ఒక 15 నిమిషాల టైం ఉంటే తప్పకుండా ట్రై చేయండి. స్కిన్ మాత్రం సూపర్గా మారిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం, బోలెడన్ని మీకు తెలియని విషయాల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.